హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెజ్ సైడ్ డిష్ అయినా నాన్ వెజ్ సైడ్ డిష్ అయినా బెస్ట్ కాంబినేషన్ ఈ టొమాటో పప్పు. ఈ టేస్టీ టొమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా కుక్కర్లో 2 కప్పుల కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 4 టొమాటోల్ని కూడా పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఇంకా 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకొని ఈ కందిపప్పుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కుక్కర్లో 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కాస్త చింతపండు రసం కూడా వేస్తున్నానండి. ఇప్పుడు పప్పుని మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత కోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, కచ్చపచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ కారపొడి కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా మెదిపెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. అదే కుక్కర్లో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇందులో వేస్తున్నానండి. ఇంకొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా పప్పు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.